నన్ను పోతుందన్నమాట. అతను నీవు నన్ను ఆశీర్వదించిందే కానీ నేను పోనీయనను ఆయనని ప్రేమగా అతను యాకోబు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది తన పేరును కూడా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. తన ప్రార్థన ఒకటి తనకి రావాల్సినటువంటి దానిని దేవుడు ఇచ్చాడు. రెండవది తన పేరునే మార్పు చేశాడు. దేని వల్ల? ప్రార్థన వల్ల కదా. ప్రార్థన వల్ల ఏ పేరు? యాకోబు మోసగాడు. ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలు కదా. ఎందుకు ఆ పేరు పెట్టాడు ఆయన? పోరాడిన వాడు కనుక ఆ పేరును సార్థకం చేసుకున్నాడు కదండి. యాకోబు అంటే మోసగాడు. తల్లిని తండ్రిని ఆమెని మామని ఇలా అందరూ మోసం చేసుకుంటూ ఆఖరికి లాభాలు కూడా మోసం చేశారు. అందుకని లాభాలు ఏదైనా మోసం చేశారు. నిజమా? ఎంతమందిని మోసం చేసినాడు, ఇంకొకటి మోసం చేయడం. అందుకని పెద్దలు సాధన పడుతుంది. కావడం అంటే అవధన్యవాడు ఉంటారు. ఎప్పుడైనా కావాలని చేసి ఒకవేళ ఒకరిని మోసం చేశారంటే నేను ఎంతో మంది మోసం చేస్తారు. జాగ్రత్త. కానీ నా విషయం వచ్చే జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రార్థన వ్యక్తిగతమైనది. తనకున్నటువంటి బాధలు తొలగించుకుంటారు. నిరాకరంగా యాకోబు దేవుడితో పెరిగినాడు. ఆ పెరుగుదల నీవు నన్ను నీవు దీవించేస్తావు, ఆశీర్వదించేవాడు నేను పోలేదు. కానీ అక్కడ ఆశీర్వాదం ఏంటంటే నీ అందరికీ నీ మీద కోపం లేకుండా చేయటమే ఆశీర్వాదం. నీ మీద నీ అందరికీ కోపం లేకుండా చేయాలి అంతే. నువ్వు పోతుండగానే దాని మీద మంచి మాటలు ఏంటంటే ఆయన వెళుతూ ఉండగానే ఏసావు ఎదురు వచ్చింది. అప్పుడు దాకా కత్తులు నూరినటువంటి ఏసావు ఎప్పుడైతే తమ్ముడు దగ్గరికి వెళుతూ ఉన్నాడో అప్పుడు తన యొక్క అన్న పరిగెత్తుకుంటూ వచ్చి తన తమ్ముడు గుర్తుపెట్టుకున్నాడు. అన్నను మార్చిన ప్రార్థన, తమ్ముడు చేసిన ప్రార్థన అన్న మనసును మార్చిన ప్రియ దేవుడు. ఈరోజు నీకెవరైనా శత్రువులు ఉంటే, లేకపోతే ఈరోజు నీకెవరైనా వ్యతిరేకులు ఉంటే, ఈరోజు నీ మీద ఎవరైనా సాధన చెప్పేవాళ్ళు ఉంటే వారి కొరకు ప్రార్థన చేసేదానిగా ఉందా? వారి మనసులను మార్చమని ప్రార్థన చేసేటటువంటి ఆ స్థితిని కూడా ఎదుటి వారి కొరకు ప్రార్థన చేసేటటువంటి మనసు దేవుడికి ఇస్తే నిజంగా ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. యాకోబు ఏసావు కొరకు ప్రార్థన చేశారు. ప్రియ దేవుడు పెట్టారు. అందుకని అక్కడ ఏమంటాడంటే ఏసావు పరిగెత్తి ప్యాడి ముందు పెట్టుకోవడం. వారిద్దరూ ఒకరినొకరు ఒకరి వల్ల ఒకరు తెలుసుకున్నారు కదా. ఎందుకంటే అదేమిటి రెండు మనసులను రెండు మాటలను ఇద్దరు వ్యక్తులను కలిగిన ప్రార్థన, రాత్రంతా చేసిన ప్రార్థన, వారికి ఉన్నటువంటి శత్రుత్వాన్ని పోగొట్టిన ప్రార్థన, వారికి ఒక విలువనిచ్చిన ప్రార్థన, మరలా తిరిగి వారి ఎదురులో చూడగలిగిన ఘనతనిచ్చినటువంటి ప్రార్థన ప్రియ దేవుడు. అలాంటి ప్రార్థన ఈరోజు మనం చేస్తున్నామంటే మనకి ఎంతమంది శత్రువులు కూడా ఈరోజు మనం చేసే ప్రార్థనకు దేవుడు ఒక విలువనిచ్చి వారిని మనకు మిత్రులుగా చేయునుగాక ప్రియ దేవుడు. ఈరోజు మనం చేసే ప్రార్థన అంత గంభీరమైనటువంటిది, అంత విలువ కలిగినటువంటిది ప్రియ దేవుడు. కాబట్టి ఈరోజు నేను తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి ప్రభావం ప్రియ దేవుడు ఒక వ్యక్తిని మార్చడానికి దేవుడు ఇచ్చిన ఆయుధమే ప్రార్థన. 32వ అధ్యాయం 32వ అధ్యాయం ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం చదువు. ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగుతాడను. తాను అతనికి గెలవ ఉన్నట్టు చూసి గడపడిన అతనిని వచ్చినప్పుడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తొలగూడి ఆయన తెల్లవారుచున్నది కనుక
అతను నీవు నన్ను ఆశీర్వదించిందే తప్ప నేను నిన్ను గౌరవించను. అక్కడ యాకోబుకి దేవుడి మధ్య జరిగిన సంభాషణ వారి వద్ద కలిగినటువంటి మాటల ప్రియాన్ని ఈరోజు ఎందుకంటే ప్రార్థన అనగా దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు అర్థం. అందుకని వ్యక్తిగతమైన ప్రార్థన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని మార్చడానికి అవకాశం ఉంటుందని నీవు నేను తెలుసుకోవాలని మనం చేసుకుంటున్నాం. అలాగే ప్రియ దేవుడు వెళ్ళినారా చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనాన్ని మనము చదువుతాం. సహోదరుడు బయటికి వచ్చినప్పుడు భక్తులని ఇల్లు కనుక యాకోబు అని పేరు పెట్టారు. ఇక్కడ ప్రియ దేవుడు వెళ్ళినారా మొట్టమొదటిగా తల్లి గర్భంలో నేను ముందు రావాలంటే నేను ముందు రావాలని వాళ్ళిద్దరూ తల్లి గర్భంలో కొట్టుకుంటున్నారు. కాబట్టి కదండి, ఎవరు ముందు వస్తే వాళ్ళే పెద్ద, వాళ్ళకే అధికారం, వాళ్ళకే చేస్తాం. అలాంటి ఆలోచన యాకోబుకి కడుపులో ఉన్నప్పుడే పుట్టింది కదా. అందుకని ఆ దేవుడు బిడ్డలారా తన వాడేమని పట్టుకున్నాడు అంటారు. నువ్వు బాగుంటాను, ముందు బాగుంటాను, నాకే చేసినప్పుడు రావాలని యాకోబు ఏసావు మేడం వాడేమో పట్టుకున్నాడు. ఆయన దేవుడు చిత్తం ఏంటంటే ఒక నిమిషం ఏసావును ముందు పంపించాడు, పెద్దరికాన్ని ఇచ్చాడు. ఆ పెద్దలకు నిలబడిందా? నిలబెట్టుకుని ఒకరోజు బాగా ఆకలి వచ్చింది. ఏమండి, బాగా ఆకలి వచ్చినప్పుడు నేను మంచి ఫోన్ అడుగుతాము. అబ్బాయి నన్ను పెట్టరా ఆకలి అంటే సొంత తమ్ముడే కదా పెట్టచ్చు కదా. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆలోచన కలిగేవాడు కదా. తల్లి కడుపులో ఉన్నప్పుడే నేను గర్భానికి కావాలనుకున్నప్పుడు ఇప్పుడు అవకాశం వచ్చింది. అవకాశం ఉంటే నేను ఫోన్ పెడతాను, నాకేమి ఇస్తాను అంటే ఆకలి మీద ఉన్నాడు. ఏమన్నాడు, నీకేది కావాలన్నది కోరుకోరు అన్నాడు. కోరుకోరు అనగానే నేను చేసినప్పుడు నాకు యోగాను ఎంత పంపుకున్నాడు. ఒక పూట కోసం చేసినప్పుడు పోయింది. ఇప్పుడు ఏమంటే వచ్చిందా ఎత్తడా కోరుకుందే అది గర్భంలో ఉన్నప్పుడే ముందున్నవాడిని కోరుకున్నాడు, పెద్దవాడిగా ఉన్నవాడిని కోరుకున్నాడు, పెద్ద రకాన్ని చావడి చేయాలనుకున్నాడు. పుట్టిన తర్వాత తనకు ఒక అవకాశం వచ్చింది. ఏ సేవలో చిన్నగా కూర పెట్టి మన చేస్తత్వాన్ని తీసుకున్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా తన తల్లి దగ్గరికి వచ్చి తన తల్లి ఏ సేవను మోసం చేసి తన కుమారుడికి నేర్పినటువంటి మాటలు చెప్పి తన భర్తను తనే మోసం చేసేటట్టుగా చేసింది కదా. తన భర్తను మోసం చేసేటట్టుగా కుమారుడైనటువంటి యాకోబును ప్రేరేపించి, యాకోబుకి ఆలోచన రాదా తండ్రిని మోసం చేద్దాం, మననే దేవుడు మోసం చేశాడు కానీ తండ్రిని మోసం చేయాలని ఆలోచన రాదు. ఇక్కడ ఎవరికి వచ్చిన ఆలోచన? తల్లికి వచ్చింది కదా. తల్లికి వచ్చింది, అయ్యా నువ్వు నా బుద్ధులు కొడుకు కాబట్టి నువ్వే తండ్రి దగ్గర ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకో. ఎందుకంటే తన తండ్రి చెప్పిన మాట తండ్రి గౌరవ కాబట్టి నాకు మంచి కూర చేస్తున్నా అయ్యా, నాకు నచ్చిన కూర చేస్తున్నా, ఆ కూర తిన్నాక నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆశ చేశామని చెబుతూ ఉండగా తల్లి అన్నది. ఆయనేమో పాపం మూలుకుడు కదా, ఎటువంటి ఉడికాడు ఎక్కడ దొరికిందని. కానీ వాళ్ళ తల్లి ఆలోచన చేసి యాకోబుని పిలిచింది, అయ్యా నీ అన్నతో ఇక్కడ మాట్లాడుతున్నాడు మీ నాన్న, కాబట్టి ఆశీర్వాదాన్ని మీ అన్నగిస్తాడేమో అని తనకు చెప్పి తండ్రిని మోసం చేసేటట్లుగా ప్రేరేపించింది. కానీ యాకోబుకి భయం వచ్చింది. కళ్ళైతే గుడ్డి కదా, చెవులు వినపడదు, మాట్లాడుతుంది ఎవరు అనుకున్నారు? చూడండి మార్చింది తల్లి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుడు అలాంటి వాడిని దేవుడు